అందరికీ నమస్కారం. ఈ సరికొత్త డీప్ డైవ్కు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఆసక్తికరంగా కొంచెం క్రేజీగా కూడా ఉండబోతోంది. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే మనం రెండు పూర్తి భిన్నమైన ప్రపంచాలను కలపబోతున్నాం. ఎగ్జాక్ట్లీ. ఒకవైపు చూస్తే సైన్స్ ల్యాబ్లో అణువులతో జరిగే అత్యంత సంక్లిష్టమైన క్వాంటం ఫిజిక్స్ ప్రయోగాలు, మరోవైపు మన ఆలోచనల ద్వారా మన భవిష్యత్తును మార్చుకోవచ్చు అని చెప్పే మేనిఫెస్టేషన్. వినడానికి ఈ రెండూ అసలు సంబంధం లేని విషయాల్లా అనిపిస్తాయి కదా. అవునవును. కానీ ఈరోజు మన సోర్సెస్ చూస్తుంటే మైండ్ బ్లాంక్ అవుతోంది. వీటన్నిటి మధ్య ఒక అదృశ్య వంతెన ఉందనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనం సేకరించిన సమాచారం కూడా చాలా వైవిధ్యంగా ఉంది. రైట్. 2025లో MIT వాళ్ళు అణువుల మీద చేసిన ఒక బ్రేక్ త్రూ రీసెర్చ్కి సంబంధించిన ఆర్టికల్స్, ఆ పాత డబుల్ స్లిట్ ప్రయోగం డాక్యుమెంట్స్ దగ్గర్నుంచి హెక్టర్ జీసస్ అరెన్సిబియా రాసిన ద యూనివర్స్ అన్వీల్డ్లోని 20 నిమిషాల రాత్రి దినచర్య వరకు అన్నీ మన టేబుల్ మీద ఉన్నాయి. అంతేకాదు, లెమనేట్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న క్వాంటమ్ జంపింగ్ టెక్నిక్స్ కూడా. సో ఈరోజు మన మిషన్ చాలా క్లియర్. కంటికి కనిపించని అణువుల ప్రవర్తనకు, మన మెదడులోని ఆలోచనలకు మధ్య లింకేంటి? ఆ సైన్స్ను వాడుకుని మనం కోరుకునే రియాలిటీని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది డీకోడ్ చేద్దాం. వినేవాళ్లకి ఇదొక ప్రాక్టికల్ గైడ్ లాగా ఉపయోగపడాలి. ఎగ్జాక్ట్లీ. ఈ టాపిక్ లోపలికి వెళ్లే కొద్దీ సైన్స్కి, పర్సనల్ డెవలప్మెంట్కి మధ్య ఉన్న గీత చెరిగిపోవడం మనం స్పష్టంగా చూడొచ్చు. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. మనందరికీ ఆ పాత డబుల్ స్లిట్ ప్రయోగం బేసిక్స్ తెలుసు కదా. అవును, ఆ 1801 నాటి థామస్ యంగ్ ప్రయోగం. కరెక్ట్. కణాలు అంటే పార్టికల్స్ కొన్నిసార్లు వేవ్స్ లాగా ప్రవర్తిస్తాయని, అలాగే వేవ్స్ పార్టికల్స్ లాగా ప్రవర్తిస్తాయని మనకు స్కూల్ ఫిజిక్స్ నుండే తెలుసు. మనం దాన్ని లోతుల్లోకి వెళ్లి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆ పెయింట్ బాల్స్, నీటి తరంగాలు లాంటి ఉదాహరణలు మనం మళ్ళీ చెప్పుకోనక్కర్లేదు. రైట్. కానీ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఆ ప్రయోగం బయటపెట్టిన అసలు రహస్యం గురించి కదా. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే అబ్జర్వర్ ఎఫెక్ట్. రిచర్డ్ ఫైన్మన్ దీన్నే క్వాంటమ్ మెకానిక్స్లో ఉన్న ఏకైక రహస్యమన్నాడు. ఏకైక రహస్యం వినడానికే చాలా పవర్ఫుల్గా ఉంది. అవును, ఒక కణం ఏ దారిలో వెళుతుందో అని మనం గమనించడానికి, అంటే దాన్ని కొలవడానికి ఒక డిటెక్టర్ను పెట్టిన క్షణంలో ఆ కణం తన వేవ్ నేచర్ను వదిలేసి మళ్లీ మామూలు పార్టికల్లాగా మారిపోతుంది. అంటే మనం చూస్తున్నామా లేదా అన్నదాన్ని బట్టి ఆ అణువు తన ప్రవర్తనను మార్చుకుంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. మనం గమనించడం అనే ఆ ఒక్క పనే అక్కడ భౌతిక వాస్తవికతను మార్చేస్తోంది. అబ్బా, ఇది విన్నప్పుడల్లా నాకేదో సైన్స్ ఫిక్షన్ మూవీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అయితే ఈ అబ్జర్వర్ ఎఫెక్ట్ని ఈ మధ్యే అంటే 2025లో మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అదే MIT, వాళ్ళు చేసిన ప్రయోగం ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. కరెక్ట్. ఇది మన రీసెర్చ్ నోట్స్లో కూడా ప్రత్యేకంగా హైలైట్ చేసి ఉంది. వాళ్ళు ఏం చేశారంటే 10,000 అతిశీతల అణువులను అంటే అల్ట్రాకోల్డ్ ఆటమ్స్ని తీసుకుని ఒక వాక్యూంలో ఉంచారు. ఆ తర్వాత వాటి గుండా లేజర్ లైట్ను పంపి ఆ అణువులనే చీలికల్లా అంటే స్లిట్స్ లాగా వాడారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఒకప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నారంటే, ఒక కణం ఏ చీలిక గుండా వెళ్తుందో తెలుసుకోవడానికి ఆ చీలిక ఒక స్ప్రింగ్ లాగా భౌతికంగా కదలాలని వాదించారు. అంటే అక్కడేదో ఒక ఫిజికల్ ఇంటరాక్షన్ జరగాలి అని ఆయన ఉద్దేశం. అవును. కానీ MIT శాస్త్రవేత్తలు ఏం తేల్చారంటే, అక్కడ ఏ స్ప్రింగు కదలాల్సిన అవసరం లేదు, కేవలం ఆ అణు ఎక్కడ ఉందో అనే సమాచారం సేకరించడం వల్లనే ఆ వేవ్ ఇంటర్ఫీరెన్స్ మాయమవుతుందని ప్రూవ్ చేశారు. ఇక్కడే మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. MIT ప్రయోగం ఏం చెప్తోందంటే, ఒక వస్తువును భౌతికంగా తాకకపోయినా, దాన్ని ఎవరూ డిస్టర్బ్ చేయకపోయినా, దాని గురించి మనం ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసిన క్షణంలో ఆ వాస్తవికత కుప్ప కూలిపోతుంది. క్వాంటమ్ మెకానిక్స్ భాషలో చెప్పాలంటే, అనేక అవకాశాలతో కూడిన ఆ వేవ్ ఫంక్షన్ ఒకే ఒక ఖచ్చితమైన వాస్తవికతగా మారుతుంది. అంటే దాని అస్పష్టత పోయి ఒక క్లారిటీ రాగానే ఫిజికల్ రియాలిటీ మారిపోయింది. ఒక నిమిషం, అంటే కేవలం మనకు ఆ సమాచారం తెలియడం వల్లనే భౌతిక ప్రపంచం మారుతోందా? అవును. దాన్ని మనం కొలవకముందు ఆ కణం ఒకేసారి అనేక ప్రదేశాల్లో ఉండే అవకాశముందనమాట. వావ్,
ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతోంది. ఈ క్వాంటమ్ సైన్స్లోని సూపర్ పొజిషన్ లాంటి కాన్సెప్ట్స్ కాస్త సోషల్ మీడియాలోకి ఎలా ఎంటర్ అయ్యాయనేది చూస్తే నిజంగా షాక్ అవుతాం. నిజమే. ముఖ్యంగా ఈ లెమనైట్ అలాగే యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్లో ఈ మధ్య క్వాంటమ్ జంపింగ్ అనే ట్రెండ్ విపరీతంగా నడుస్తోంది. సైన్స్లోని ఈ అబ్జర్వర్ ఎఫెక్ట్ను యువత తమ సొంత జీవితాలకు అప్లై చేసుకుంటున్నారు. అవును. దీన్ని వాళ్ళు ప్యారలెల్ రియాలిటీస్ అనే కాన్సెప్ట్తో ముడిపెడుతున్నారు. క్వాంటమ్ కణాలు ఒకేసారి అనేక స్థితులలో ఎలా అయితే ఉంటాయో మన భవిష్యత్తు కూడా అనంతమైన అవకాశాలతో ఒకేసారి ఉనికిలో ఉంటుందని వాళ్ళ నమ్మకం. రైట్. మనం దేనిమీదైతే మన అటెన్షన్ని, ఫోకస్ని పెడతామో, అంటే మనమెక్కడైతే అబ్జర్వర్ లాగా మారతామో ఆ వాస్తవికతను మనం లాక్ చేసుకుంటామని ఈ ట్రెండ్ చెబుతోంది. ఎగ్జాక్ట్లీ. మన దగ్గరున్న ఒక యూట్యూబ్ సోర్స్లో ఈ క్వాంటమ్ జంపింగ్ చేయడానికి 4 స్టేజెస్ చెప్పారు. ఇవి వినడానికి చాలా సింపుల్గా ఉన్నా సైకలాజికల్గా చాలా డీప్గా ఉన్నాయి. అందులో మొదటి స్టేజ్ ఏంటి? వాళ్ళు చెప్పిన మొదటి స్టెప్ ఏంటంటే మన పాత ఐడెంటిటీని వదిలేయడం. అంటే మనల్ని మనం ఎప్పుడూ ఒకేలా ఊహించుకోకూడదు. నా వల్ల ఇది కాదు, నేనెప్పటికీ ఇంతే అన్న పాత ఆలోచనలు శాశ్వతం కాదని, అవన్నీ తాత్కాలికమే అని నమ్మడం. దీన్నే వాళ్ళు జీరో స్టేట్ అంటున్నారు కదా, ఒక ఖాళీ క్యాన్వాస్ లాగా మారడం. అవును. ఆ జీరో స్టేట్లోకి రావడమంటే సైకలాజికల్గా మనకున్న బౌండరీస్ని బ్రేక్ చేసుకోవడం. నేను ఇలాగే ఉండాలి అన్న ఫిక్స్డ్ మైండ్సెట్ నుండి ఏదైనా సాధ్యమే అన్న గ్రోత్ మైండ్సెట్లోకి మారడం. కరెక్ట్. ఇక రెండో స్టెప్ విషయానికొస్తే మనకు కావలసిన రియాలిటీని స్పష్టంగా విజువలైజ్ చేయడం. ఆ తర్వాత వచ్చే మూడో స్టెప్ ఇంకో రేంజ్లో ఉంటుంది. ఊరికే కళ్ళు మూసుకుని ఊహించుకోవడం కాదు, వాళ్లు దాన్ని బీ డూ హ్యావ్ మోడల్ అంటున్నారు. అంటే ఆ కొత్త వ్యక్తిత్వంలోని మైక్రో యాక్షన్స్ని ఇప్పుడే మన రోజువారీ జీవితంలో అప్లై చేయడం. అవును. ఉదాహరణకు, ఎవరైనా ఒక సక్సెస్ఫుల్ సీఈఓ అవ్వాలనుకుంటే ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు, ప్రాబ్లమ్స్కి ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా మాట్లాడతాడు అనేది ఇప్పుడే ప్రాక్టీస్ చేయడం. ముందుగా ఆ వ్యక్తిలా మారడం అంటే బీ, ఆ పనులు చేయడం అంటే డూ, అప్పుడు ఆ రిజల్ట్ని పొందడం హ్యావ్. ఎగ్జాక్ట్లీ. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ప్రముఖ స్పిరిచువల్ టీచర్ నెవిల్ గొడ్డార్డ్ ఎప్పుడో చెప్పిన లా ఆఫ్ అజంప్షన్కు దీనికి చాలా దగ్గరి సంబంధం ఉంది. నెవిల్ గొడ్డార్డ్ గురించి మన సోర్సెస్లో బాగా మెన్షన్ చేశారు. అవును. ఆయనేమన్నారంటే, నువ్వు కోరుకున్నది ఇప్పటికీ జరిగిపోయినట్లుగా బలంగా నమ్ము అని. దీన్ని ప్రాక్టికల్గా చెప్పాలంటే స్టార్ట్ బిఫోర్ యూ ఆర్ రెడీ. అంటే మనం సిద్ధంగా లేకపోయినా మొదలుపెట్టేయడం. కరెక్ట్. మీరు అన్ని రకాలుగా సిద్ధంగా లేకపోయినా సరే మీ కల్పనలో ఆ భవిష్యత్తును జీవిస్తూ ముందుకెళ్లడం, ఆ కాన్ఫిడెన్స్తో తీసుకునే నిర్ణయాలు ఆటోమేటిక్గా మీ వాస్తవికతను మారుస్తాయి. నిజమే. మనం ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటాం కదా, దానికిది క్వాంటమ్ వర్షన్ లాగా ఉంది. అవునవును. ఇక ఆ యూట్యూబ్ వీడియోలో చెప్పిన 4వ స్టెప్ వదిలేయడం, లెటింగ్ గో, పాత జీవితాన్ని పూర్తిగా వదిలేసి కొత్త రియాలిటీకి సరెండర్ అవ్వడం. రిజల్ట్ ఎప్పుడొస్తుందా అని యాంగ్జైటీతో వెయిట్ చేయకుండా ప్రాసెస్ని నమ్మి వదిలేయడం. రైట్. కానిప్పుడు నాకొక డౌట్. ఇవన్నీ వినడానికి భలే ఉన్నాయి, సోషల్ మీడియాలో ట్రెండ్ అవడానికి బాగున్నాయి. కాని నిజంగా ప్రతిరోజూ ఒక మనిషి తన బిజీ లైఫ్లో కూర్చుని తన బ్రెయిన్ని ఇలా ఎలా రీప్రోగ్రామ్ చేయగలడు? దీనికేమైనా ప్రాక్టికల్ మెథడ్ ఉందా? ఖచ్చితంగా ఉంది. దానికోసమే మన దగ్గర హెక్టర్ జ్యూజెస్ అరెన్సిబియా రాసిన ఆర్టికల్ ఉంది. అందులో ఆయన 20 నిమిషాల రాత్రి దినచర్య గురించి చాలా స్పష్టంగా చెప్పారు. రాత్రిపూట ఎందుకు, పగలు చేయకూడదా? ఇక్కడ పగటిపూట కన్నా రాత్రిపూట ఎంచుకోవడానికి ఒక బలమైన సైంటిఫిక్ రీజన్ ఉంది. మనం నిద్రకు జారుకునే ముందు మన బ్రెయిన్ వేవ్స్ నెమ్మడిస్తాయి. ఆ సమయంలో బ్రెయిన్ టీటా స్టేట్లోకి వెళుతుంది. ఓహో, ఆ థీటా స్టేట్కే నెవిల్ గొడ్డార్డ్ సాక్స్ అని పేరు పెట్టారు కదా, స్టేట్ అకిన్ టు స్లీప్. అవును. పగటిపూట మన బ్రెయిన్ చాలా లాజికల్గా ఆలోచిస్తోంది. మన కాన్షియస్ మైండ్ ఒక నైట్ క్లబ్ బౌన్సర్లాగా పనిచేస్తోంది. బౌన్సర్లాగానా? అంటే ఎలా? అంటే నువ్వు సక్సెస్ అవుతావు అని మనం అనుకుంటే వెంటనే మన లాజిక్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకున్నావా అని ఎదురుప్రశ్న వేస్తుంది. హాహా, కరెక్ట్. మన మైండ్ ఎప్పుడూ ఇలానే అడ్డుపడుతుంది. కానీ రాత్రి నిద్రపోయే ముందు ఆ లాజికల్ బౌన్సర్ డ్యూటీ దిగిపోతాడు. మన సబ్కాన్షియస్ మైండ్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. వావ్! అంటే ఎలాంటి డౌట్స్ లేకుండా? అవును. ఆ థీటా స్టేట్లో మనమిచ్చే ఇన్స్ట్రక్షన్స్ని మన మెదడు ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా వెంటనే స్వీకరిస్తుంది. అందుకే ఈ 20 నిమిషాల రొటీన్ని ఆయన 5 స్టెప్స్గా డిజైన్ చేశారు. ఆ స్టెప్స్ ఏంటో చూద్దాం.
మన డాక్యుమెంట్ ప్రకారం మొదటి 0 నుండి 5 నిమిషాలు విండ్ డౌన్, ఇక్కడ స్క్రీన్స్ అని ఆపేమని చెప్పారు. ఎందుకు? మన మొబైల్స్ నుండి వచ్చే బ్లూ లైట్ మన బ్రెయిన్ని నిద్రపోనివ్వకుండా చేస్తుంది కాబట్టి. కరెక్ట్. సో ఫోన్ పక్కన పెట్టేసి రిలాక్స్ అవుతూ దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. క్వాంటమ్ జంపింగ్కి ముందు మన మైండ్ని ఒక బ్లాంక్ పేపర్లాగా చేయడమన్నమాట. ఇక 5 నుండి 8 నిమిషాలు కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. ఇది కొంచెం క్లీషేలా అనిపించినా దీని వెనుక పెద్ద సైకాలజీనే ఉంది కదా. అవును. ఆ రోజు జరిగిన ఏవైనా చిన్న మంచి విషయాలను గుర్తు చేసుకుని గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వటమనేది మన మైండ్ సెట్ని షిఫ్ట్ చేస్తుంది. రోజంతా మనం లేని వాటి గురించి లేదా ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఒక కొరత మైండ్ సెట్లో ఉంటాం. కృతజ్ఞత అనేది మన బ్రెయిన్ని సమృద్ధి స్థితిలోకి, అంటే అబండెన్స్ స్టేట్లోకి తీసుకువెళ్తుంది. రైట్. నెగిటివ్ ఎమోషన్స్తో నిద్రపోతే బ్రెయిన్ రాత్రంతా ఆ నెగిటివిటీనే ప్రాసెస్ చేస్తుంది కదా. దాన్ని బ్రేక్ చేయడానికి ఈ స్టెప్. ఎగ్జాక్ట్లీ. మేక్ సెన్స్. ఆ తర్వాత 8 నుండి 15 నిమిషాల పాటు చేసే మూడో స్టెప్ చాలా పవర్ఫుల్. స్క్రిప్టింగ్. అంటే రేపటి రోజు ఎలా జరగాలని మనం కోరుకుంటున్నామో అది ఇప్పటికే జరిగిపోయినట్లు ప్రెజెంట్ టెన్స్లో రాయడం. ఉదాహరణకు, రేపు ఆ ఇంటర్వ్యూ అద్భుతంగా జరిగింది, నా ప్రెజెంటేషన్ అందరికీ నచ్చింది అని ఒక జర్నల్లో రాసుకోవడం. ఇది మన బ్రెయిన్కి మనం ముందే ఇస్తున్న ఒక మ్యాప్ లాంటిది. అవును. ఆ రాసిన దాన్ని కళ్ళు మూసుకుని ఊహించుకోవడమే 4వ స్టెప్, విజువలైజేషన్. ఇది 15 నుండి 20 నిమిషాల వరకు చెయ్యాలి. ఇక్కడ మనం హైలైట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఊరికే ఒక సినిమాలాగా బొమ్మలు చూస్తే లాభం లేదు. మన రీసెర్చ్ సోర్సెస్లో ఒక మాట పదే పదే వాడారు, ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్. ఖచ్చితంగా. ఆ ఇంటర్వ్యూ బాగా జరిగితే ఎలాంటి సంతోషం కలుగుతుందో, ఆ రిలీఫ్, ఆ ఎక్సైట్మెంట్ని ఆ క్షణంలో గుండెలో ఫీల్ అవ్వాలి. ఎమోషన్స్ యాడ్ చేసినప్పుడే ఆ ఆలోచనకు ప్రాణమొస్తుంది. ఇక చివరి స్టెప్ వదిలేయడం, డ్రిఫ్ట్ ఆఫ్. ఆ పాజిటివ్ ఎమోషన్తోనే నిద్రలోకి జారుకోవటం. రేపు ఎలా జరుగుతుంది ఏంటి అనే లాజిక్స్ని మన సబ్కాన్షియస్ మైండ్కి వదిలేయడం. ఇప్పుడు నాకనిపిస్తున్నదేంటంటే, ఇదంతా వినడానికి కొంచెం మ్యాజిక్ లాగా అనిపిస్తుంది కొంతమందికి. కానీ దీని వెనక సాలిడ్ సైన్స్ కూడా ఉంది కదా. ముఖ్యంగా మన బ్రెయిన్లో ఉన్న రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్, RAS గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది మ్యాజిక్ కాదు, పక్కా బ్రెయిన్ హ్యాకింగ్. రైట్. మన మెదల్లోని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. మన చుట్టూ ప్రతిక్షణం కొన్ని లక్షల ఇన్ఫర్మేషన్ బిట్స్ ప్రాసెస్ అవుతూ ఉంటాయి. అవన్నీ మనకు తెలిస్తే మన బ్రెయిన్ క్రాష్ అవుతుంది. అవును, అదంతా ఒకేసారి తీసుకోలేం. అందుకే RAS మనకు ఏది ముఖ్యమో అది మాత్రమే చూపిస్తుంది. ఉదాహరణకు, ఎవరైనా ఒక కొత్త రెడ్ కలర్ కార్ కొనాలనుకున్నారనుకోండి, సడన్ గా రోడ్డు మీద వాళ్ళకి అన్ని రెడ్ కార్లే కనిపిస్తాయి. అంతకు ముందు అవి లేవా? ఉన్నాయి, కానీ మన బ్రెయిన్ వాటిని ఇగ్నోర్ చేసింది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ RAS వాటిని ఫిల్టర్ చేసింది. ఇప్పుడు వాళ్ళు దానికి రెడ్ కారు ముఖ్యం అని సిగ్నల్ ఇచ్చారు కాబట్టి అవే కనిపిస్తున్నాయి. సూపర్ ఎగ్జాంపుల్. అంటే మనం ప్రతిరోజు రాత్రి ఈ 20 నిమిషాల దినచర్య ద్వారా మన భవిష్యత్తును రాసి, ఊహించుకుని, ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు మనం మన RASకి ఇదిగో ఈ సక్సెస్, ఈ ప్రశాంతత నాకు ముఖ్యం అని ప్రోగ్రామ్ చేస్తున్నామన్నమాట. అవును. ఆ మరుసటి రోజు మనం కోరుకున్న దానికి సంబంధించిన ఏ చిన్న అవకాశం వచ్చినా మన బ్రెయిన్ ఇట్టే పసిగట్టేస్తోంది. మనం గతంలో వదిలేసిన చిన్న చిన్న హింట్స్ కూడా ఇప్పుడు అవకాశాల్లా కనిపిస్తాయి. భలే ఉంది కదా. దీనికి తోడు మన నోట్స్లో న్యూరోప్లాస్టిసిటీ అనే ఇంకో కాన్సెప్ట్ కూడా యాడ్ చేశారు. న్యూరోసైన్స్ ఏం చెప్తుందంటే, మనం ఒక పనిని నిజంగా భౌతికంగా చేసినప్పుడు మన బ్రెయిన్లో ఎలాంటి న్యూరల్ పాత్వేస్ యాక్టివేట్ అవుతాయో, ఆ పనిని కళ్ళు మూసుకొని బలంగా ఊహించుకున్నప్పుడు కూడా అవే పాత్వేస్ యాక్టివేట్ అవుతాయి. ఓహో, అంటే మన మెదడుకు ఊహకు వాస్తవానికి మధ్య తేడా తెలీదా? తెలియదు. అంటే ఈ రాత్రి దినచర్య ద్వారా రేపు జరగాల్సిన సక్సెస్ని ఈ రాత్రే మన బ్రెయిన్లో ప్రాక్టీస్ చేసేస్తున్నామన్నమాట. అందుకేనేమో లెమనేట్ లాంటి ప్లాట్ఫామ్స్లో మనవాళ్లు ఈ టెక్నిక్స్ని అంత ఈజీగా వాడుతున్నారు. అక్కడ బాగా వైరల్ అయిన ఒక టెక్నిక్ని మన నోట్స్లో మెన్షన్ చేశారు, 2 కప్ మేనిఫెస్టేషన్ మెథడ్. అవును, 2 కప్పుల పద్ధతి. ఇది వినడానికి భలే ఫన్నీగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళేం చేస్తారంటే 2 కప్పులు తీసుకుంటారు. ఒక కప్పు మీద వాళ్ల కరెంట్ సిచ్యువేషన్ రాస్తారు, ఉదాహరణకు అప్పులు లేదా స్ట్రెస్. రెండో కప్పు మీద వాళ్లకు కావలసిన వాస్తవికతను రాస్తారు, అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదా శాంతి. ఇప్పుడు ఆ పాత రియాలిటీ కప్పులో నీళ్లు పోసి ఆ నీటిని ఈ కొత్త రియాలిటీ ఉన్న కప్పులోకి మారుస్తారు.
చూస్తే ఇది కేవలం నీళ్ళొక కప్పు నుంచి ఇంకో కప్పులోకి మార్చడంలాగే ఉంటుంది. కానీ సైకలాజికల్గా అది ఒక పాత రియాలిటీ నుండి కొత్త రియాలిటీలోకి క్వాంటం జంప్ చేయడానికి ఉపయోగపడే ఒక కినెస్థెటిక్ యాక్షన్. అవును, ఆ తర్వాత ఆ నీటిని తాగేస్తారు. ఇక్కడ ఫిజిక్స్ కంటే సైకాలజీ ఎక్కువ డామినేట్ చేస్తోంది. ఒక ఫిజికల్ యాక్షన్ని మన ఇన్నర్ బిలీఫ్తో కనెక్ట్ చేసినప్పుడు అది సబ్కాన్షియస్ మైండ్ మీద చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తోంది. మన మూలాలలోనే ఇంకొక చిన్న మార్నింగ్ రిచువల్ కూడా ఉంది, గమనించారా? ఉదయం కాఫీ లేదా టీ తాగుతూ చేసే 17 సెకండ్ల టెక్నిక్. అబ్బా, ఆ కాఫీ టెక్నిక్ నాకైతే బాగా నచ్చింది. పొద్దున్నే లేవగానే కాఫీ కప్పు తీసుకుని స్పూన్తో సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్గా తిప్పుతూ ఈరోజు చాలా అద్భుతంగా జరగబోతుంది, మంచి విషయాలు నా వైపొస్తున్నాయి అని ఒక 17 సెకండ్ల పాటు బలంగా అనుకోవడం. అబ్రహామిక్స్ లాంటి వాళ్ళు ఏమంటారంటే, ఒక పాజిటివ్ ఆలోచనను మనం కేవలం 17 సెకండ్ల పాటు హోల్డ్ చేయగలిగితే అది ఎనర్జీని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుందని. పొద్దున్నే లేవగానే ఫోన్ చూసి స్ట్రెస్ ఫీల్ అయ్యే బదులు ఇలాంటి చిన్న మైండ్ షిఫ్ట్తో రోజును స్టార్ట్ చేయడం ఎంత డిఫరెన్స్ చూపిస్తుందో కదా. అవును, ఇది ఎగ్జాక్ట్లీ మనం మొదట మాట్లాడుకున్న అబ్జర్వర్ ఎఫెక్ట్కు ప్రాక్టికల్ అప్లికేషన్. మనం దేనిమీద అటెన్షన్ పడుతున్నామో అదే మన రియాలిటీ అవుతుంది. రోజంతా సమస్యల మీద ఫోకస్ చేస్తే ఆ సమస్యలే ఎక్కువవుతాయి. పరిష్కారాల మీద, పాజిటివ్ అవుట్కమ్స్ మీద ఫోకస్ చేస్తే అవే కనిపిస్తాయి. మన బ్రెయిన్ ఒక క్వాంటమ్ మిషన్ లాంటిది కదా. కరెక్ట్. దానికి ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తామో అదే రియాలిటీని అది కుదించి మన ముందు పెడుతుంది. సో ఆల్మోస్ట్ మనం చివరికొచ్చేశాం. ఇదంతా వింటున్న వాళ్ళకి అసలు దీనివల్ల ఏంటి ఉపయోగం? క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా మనుషుల జీవితాలు ఓవర్నైట్లో మారిపోతాయా అనేది పక్కన పెడితే మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటి? ముఖ్యంగా మనం మన బ్రెయిన్ని ఆటో పైలట్లో వదిలేయకూడదు. ఎగ్జాక్ట్లీ. మన ఫోకస్, మన నమ్మకం మన ప్రవర్తనను శాసిస్తాయి. ప్రతిరోజూ రాత్రి ఆ 20 నిమిషాలు కేటాయించి పాజిటివ్గా ఊహించుకుని పడుకోవడం వల్ల మనకు పోయేదేమీ లేదు. పైగా మన ఆర్ఏఎస్ కొత్త అవకాశాలని వెతికే పనిలో పడుతుంది. అవును, ఇది మన లైఫ్ని ఉద్దేశ్యపూర్వకంగా అంటే ఇంటెన్షనల్గా డిజైన్ చేసుకోవడానికి మన చేతుల్లో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం. మన వాస్తవికతకు మనమే అబ్జర్వర్స్. దట్ ఈజ్ అ స్పాట్ ఆన్. సైన్స్ అయినా మన సైకాలజీ అయినా మనిషి ఎదగడానికే. సరే, ఈ మొత్తం డిస్కషన్ ముగించే ముందు మీరేమన్నా ఫైనల్ థాట్ వదిలిపెట్టాలనుకుంటున్నారా? ఈ క్వాంటమ్ ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డీప్ క్వశ్చన్తో దీన్ని ఎండ్ చేయాలనిపిస్తోంది. చెప్పండి. గమనించినప్పుడు అది అనంతమైన అవకాశాల నుండి ఒకే ఒక్క వాస్తవంగా మారుతుంది అనుకున్నాం కదా. అవును. మరి ఆ క్షణంలో మనం గమనించకుండా వదిలేసిన మిగతా అవకాశాలేమవుతాయి? మనమొక దారి ఎంచుకున్నప్పుడు ఎంచుకోని దారులు శాశ్వతంగా మాయమైపోతాయా? ఓహో, ఇది చాలా డీప్ క్వశ్చన్. లేక క్వాంటమ్ మెకానిక్స్లోని మెనీ వరల్డ్స్ థియరీ చెప్పినట్లుగా మనం లేని మరేదో ప్యారలల్ యూనివర్స్లో ఆ అవకాశాలు ఇప్పటికీ వేరొక వాస్తవికతగా అలాగే కొనసాగుతూనే ఉన్నాయా? బహుశా ఈ రాత్రి చేసే ఆ 20 నిమిషాల దినచర్య కేవలం మీ బ్రెయిన్ని ప్రోగ్రామ్ చేయడమే కాదు, ఒక పాత ప్యారలల్ యూనివర్స్ని వదిలేసి కొత్త దాంట్లోకి జంప్ చేయడం కూడా అయ్యుండొచ్చు. ఆ ఆలోచనతోనే ఈనాటి మన డీప్ డైవ్ని ముగిద్దాం. రేపు రాత్రి పడుకునే ముందు మీరు ఏ రియాలిటీని లాక్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. విన్నందుకు ధన్యవాదాలు.